హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హెల్తీగా టేస్టీగా చికెన్ షవర్మా ఎలా తయారు చేసుకోవాలో చూస్తాను. ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోజన్ డైలీ డిలైట్స్. ఈరోజు నేను మీకు చికెన్ షవర్మా ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తాను అనమాట. బయట దానికన్నా కూడా ఇది చాలా టేస్టీ అండ్ ఇంట్లో తయారు చేసుకుంటే హెల్తీ అనమాట. ఓకే గైస్, నేను మీకు చాలా సింపుల్ రెసిపీగా చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్లో 1 కప్ బీట్ చేసిన కర్డ్, 1 కప్ బీట్ చేసిన కర్డ్ వేసుకొని, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, స్పైస్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, స్పైస్ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు, అండ్ దెన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ చాలు. ఇక్కడ చికెన్ మసాలా, ఇది చికెన్ స్పెషల్ మసాలా అనమాట, ఇది 1 టేబుల్ స్పూన్, అండ్ సాల్ట్ రుచికి తగినంత, వినిగర్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి గైస్. బాగా మ్యారినేట్ కోసం పెట్టాలి. ఇది బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా చేత్తో కూడా కలుపుకోవచ్చు. కలిపి ఇట్లా పెట్టేయాలి. అండ్ మనం ఆల్రెడీ ఆల్ పర్పస్ ఫ్లోర్తో ఒక పిండి కలిపి పెట్టుకున్నాము. దీన్ని కూడా మనం నానడానికి ఒక 15 మినిట్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని టచ్ చేయొద్దు. నెక్స్ట్ వెజిటేబుల్ కటింగ్. 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న మూన్ షేప్లో చిన్నగా కట్ చేసేయాలి. ఇప్పుడు టమాటాలు రెండు టమాటాలని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి, ఇప్పుడు క్యాప్సికమ్ ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే చాలు, చిన్న పీసెస్గా కట్ చేసేయాలి. నెక్స్ట్ క్యాబేజీ కూడా ఒక హాఫ్ కంటే తక్కువ తీసుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసి, ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకొని తురుముకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు అన్నీ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టేయాలి. టమాటాలు, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజీ అండ్ క్యాప్సికమ్, ఈ 3 సైడ్ పెట్టుకొని, ఇప్పుడు ఇవన్నీ మనం ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, మనం ఏ వెజిటేబుల్ కట్ చేసామో అవన్నీ వేసేయాలి. టమాటాలు, క్యాప్సికమ్, ఇందులో కావాలంటే మీరు ఎల్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, రెడ్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ ఫ్రెండ్స్. అండ్ నౌ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఈ స్టఫ్ని దీన్ని మిక్స్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది. మీరు కావాలంటే హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనం మైనూస్ తయారు చేసుకోవడం చేస్తున్నాము. 2 ఎగ్స్, సాల్ట్ కొంచెం లైట్గా వేయాలి, షుగర్ 1 పించ్ అండ్ వినిగర్ 1 టేబుల్ స్పూన్, ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. ఇందులోకి బ్లాక్ పెప్పర్ ఒక 2 పించ్ అట్లా వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ వేసిన తర్వాత ఆయిల్ 4 టేబుల్ స్పూన్ అన్నా వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్ అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. అండ్ నౌ యాడ్ సమ్ వాటర్. సెసామీ సీడ్స్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, తెల్ల నువ్వులు. దీన్ని బాగా గ్రైండ్ చేసేసి ఒక కప్లో ఇట్లా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ వేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో వేసేయాలి ఫ్రెండ్స్. చికెన్ వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. ఇందులోకి మరి మీరు ఆనియన్స్ అవి ఇవి ఏమి వేస్తే అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇది మనకు ఒక 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 15 మినిట్స్ అది ఇలా ఉంది, బాగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పిండితో మనం ఒక చపాతీని తిక్కుకోవాలి కొంచెం రౌండ్ షేప్లో. ఇప్పుడు ఈ తిక్కుకున్న చపాతీని మనము ప్యాన్ పైన వేసి 2 సైడ్స్ లైట్గా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం పుల్కా తవ్వ ఉంటుంది కదా, దానిపైన కూడా కొంచెం వేసి ఇట్లా 2 సైడ్స్ కాల్చుకోవాలి చపాతీని, మరి ఎక్కువ కాదు, లైట్గా. ఇప్పుడు మనం
ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా వద్దు, మీడియం సైజులో ఇలా కట్ చేసేసుకొని అన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తయారు చేసుకున్నాం కదా హోమ్ మేడ్ మైనస్ ఎగ్తో, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం స్టఫ్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, ఆ స్టఫ్ మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. స్టఫ్ బాగా కలిపాక మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టఫ్ పక్కన పెట్టి ఆల్రెడీ మనం తయారు చేసుకున్న చపాతీ తీసుకొని దానిపైన చిల్లీ సాస్ వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం హోమ్ మేడ్గా మైనస్ చేసుకున్నాం కదా ఎగ్ది, ఆ మైనస్ వేసి అది కూడా ఇట్లానే బాగా ఫుల్గా స్ప్రెడ్ చేసేయాలి. ఇది స్ప్రెడ్ చేసిన తర్వాత మనము బయట దొరుకుతుంది కదా మైనస్, కొంతమంది ఆ టేస్ట్ కూడా ఇష్టపడతారు కాబట్టి అది కూడా వేసి కొంచెం ఇట్లా అప్లై చేసేయాలి ఫ్రెండ్స్. లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ లైట్గా, కొంచెం ఎక్కువ కాదు మరి, లైట్గా పెట్టాలి. ఇప్పుడైతే మనము తయారు చేసుకున్న స్టఫ్ని తీసుకొని సెంటర్లో ఇట్లా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓన్లీ సెంటర్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇందులోకి కెచప్ మయోనీస్ రెండు దానిపైన అప్లై చేయాలి. ఇప్పుడైతే ఈ చపాతీని ఇట్లా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రోల్ చేసుకున్నాక అంటే మన టేస్టీ ఎమ్మి షవర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకుందాము. కెచప్ అండ్ మయోనీస్ ఏదైనా దీనిపైన వేసుకొని తినొచ్చు. ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చికెన్ షవర్మా ఎలా చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చికెన్ షవర్మా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, like, share and comment. Don't forget to press the bell icon for the further notification. Guys, let's meet in the next video. Okay, bye.